హాయ్! ఇక్కడైతే టీకేఎస్ అయ్యంగార్స్ రెస్టారెంట్ అయితే వచ్చేసామండి. ఇది అథెంటిక్ అయ్యంగార్ రెస్టారెంట్ అనమాట. సో, ఇక్కడ మైసూర్‌లో ఇది చాలా చాలా ఫేమస్. సో, మాకైతే ఒకరు సజెస్ట్ చేశారు టీకేఎస్ వెళ్ళండి చాలా బావుంటుంది అని. సో, అందుకే మేమైతే వెతుక్కుంటూ టీకేఎస్ అయితే వచ్చేసామండి. ఇక్కడైతే మీకు కొన్ని వెరైటీస్ దొరుకుతాయన్నమాట. కర్ణాటక స్పెషల్స్ దొరుకుతాయి ఇక్కడ. సో, శావిగే బాత్ అని అంటారు కర్ణాటకలో. మళ్ళీ పడ్డు అంటారు. సో, పులిహోర అంటారు. పులిహోగ్రే అంటారు యాక్చువల్లీ కన్నడలో. సో, అది మేల్కోటె పులిహోర అనమాట. మేల్కోటె మీరు ఎప్పుడైనా వినుంటే అక్కడ మేల్కోటెలో పులిహోర అనేది చాలా ఫేమస్. వాళ్ళ పౌడర్ అనేది చాలా స్పెషల్ అనమాట. సో ఇక్కడైతే అది కూడా దొరుకుతుందండి. ఇక్కడ కాఫీ అయితే అల్టిమేట్. అన్ని టిఫిన్స్ అయ్యాక కాఫీ మాత్రం మర్చిపోకండి. ఇంకోటి ఏంటంటే స్వీట్ హయగ్రీవ్ అని దొరుకుతుందండి. అదైతే అసలు పైనంతా గీ తేలుతుంటుందన్నమాట. అంత క్వాలిటీ సూపర్ అనమాట. అండ్ మీకు ఈ రేట్స్కి వచ్చేస్తే వెరీ 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 రీజనబుల్. మీరు అందుకే నేను మెనూ చూపించాను ఫస్ట్. ఇక్కడ మీరు పడ్డు చూసారా, ప్లేట్ చాలా హైజీనిక్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇది చూసారా పులిహోర, ఇది చాలా 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 టేస్టీగా ఉంది. ఇంకోటి ఏంటంటే అంబియన్స్, వీళ్ళ అంబియన్స్ చాలా బాగుందండి. స్టార్టింగ్ వెళ్ళగానే ఒక మంచి టెంపుల్ ఫీల్ వస్తుందన్నమాట మీకు. వెంకటేశ్వర స్వామి కానివ్వచ్చు, ఆ పాతకాలం మీకు ఐటమ్స్ కానివ్వచ్చు, అక్కడ షో లాగా పెట్టారనమాట, షో పీస్ లాగా అక్కడక్కడ పెట్టారనమాట. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, చాలా బాగా అనిపిస్తుంది. ఒక మంచి గుడ్ వైబ్స్ దొరుకుతుంది అనమాట మీరు పొద్దున వెళ్తే. ఇంకోటి వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వీకెండ్స్ మాత్రం వీళ్ళు బనానా లీఫ్ మీల్స్ అని ఇస్తారనమాట. క్యూ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. సో మీరు వెయిట్ చేసి తినాల్సిందే అండి. సో ఎవరైనా మైసూర్కి వెళ్తే డెఫినెట్గా విజిట్ టీకేఎస్ అయ్యంగార్స్ రెస్టారెంట్.